శ్రీ లలితా చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది భగవద్గీత. భగవాన్ ఉవాచ సుదర్థసం ఇదం రూపం దృష్టవాన్ అసి యత్మమ దేవాహు అపి అస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షిణః. మాధవుడు ఏమని చెప్తున్నాడంటే, నిజమే, ఈశ్వరతత్వాన్ని వ్యక్తం చేస్తున్న విశ్వరూపమును, ఈశ్వర రూపమును, ఈశ్వరతత్వాన్ని, సౌమ్యత్వమును వ్యక్తం చేస్తున్న చతుర్భుజ రూపాన్ని, సౌమ్యత్వము, ప్రశాంత నిర్మలత్వాన్ని అర్జున నీవు చూసావు. అందరూ చూడలేని విధంగా నీవు స్థూలంగా చూసావు. వాస్తవంలో నా ఈశ్వరత్వానికి సౌమ్యత్వానికి భేదం లేదు. అలాంటి ఆ రూపములను నువ్వు చూసిన విధంగా కూడా ఎప్పుడు చూడాలని కోరుతూ ఉంటారు. నా అహం వేదైహు నా తపసా నా ధనేన నా చ విద్యయా శక్యః ఏవం విదః ద్రష్టుం అసి మాం యథా. ఈ విధంగా స్థూల రూపంలోనైనా తత్వమును చూసినావో, ఈ విధంగా నేను నా తత్వాన్ని చూచుటను వేదముల చేత సాధ్యపడటం లేదు, తపస్సు చేత కూడా సాధ్యపడటం లేదు, దానం చేత కూడా సాధ్యపడటం లేదు, యజ్ఞాది కర్మల చేత కూడా సాధ్యపడటం లేదు. నా తత్వాన్ని కోరి ఆచరించని వారికి నన్ను, నా తత్వాన్ని స్థూల రూపంలో కూడా చూడటానికి సాధ్యం కాదు అర్జున అని భగవంతుడు అర్జునుడితో అంటున్నాడు. భక్త్యా తు అనన్యయా శక్యః అహం ఏవం విదః అర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. అర్జున, నా మానుష రూపం చూసి స్థిమితపడ్డానని చెప్పావు. నీ సాధన కర్మలో పురోభివృద్ధికి ఇది సరిపోదు. నా స్థూల రూపాన్ని చూసినంత మాత్రం చేత నన్ను చూచుట కానీ నన్ను తెలుసుకోవటం కానీ జరగదు. నా తత్వరూపం, నా నిజ విభూతి, నా తత్వాన్ని చూడాలి, తెలుసుకోవాలి. అనన్యమైన భక్తి, అన్యచింతన లేని భక్తి, నన్ను పొందుటకు ఇచ్చ సాధనల చేత మాత్రమే ఏవం విదః స్థూల రూపముల ద్వారా నేను వ్యక్తం చేస్తున్న నా తత్వాన్ని, ఈశ్వరతత్వాన్ని, ప్రశాంత ముక్తి తత్వాన్ని, అంటే నా నిజ విభూతిని తత్వేన వాస్తవంగా చూచుట కానీ, తెలుసుకొనట కానీ, ఐక్యమును పొందుట కానీ సాధ్యమవుతుంది అర్జున. అంటే ఈ స్థూల రూపాలను చూసి తృప్తి చెంది మొహంలో పడవద్దు. ఇంతే
సరిపోతుందనుకోవద్దు. వాటి యందు వ్యక్తం అవుతున్న నా నిజరూపం, నా నిజతత్వాన్ని గ్రహించు. అప్పుడే విశ్వరూపం ద్వారా యోగం నాతో కలయిక, నన్ను పొందుట విశ్వరూప దర్శన యోగం అవుతుంది. రూపము కానీ చతుర్భుజ రూపము కానీ ఎవ్వరూ చూడని విధంగా చూసిన ఫలితం దక్కుతుందర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు. మత్కర్మకృత్ మత్పరమః మద్భక్తః సజగ్గవజ్జతః నిర్వైరః సర్వభూతేషు యః సః మాం ఏతి పాండవా. నీ సాధకుడు నా తత్వాన్ని కోరి నా తత్వం కొరకు సాధన కర్మను ఆచరించినవాడో, నన్నే నా తత్వమునే పరమగతిగా గ్రహించినవాడో, ఈషణ త్రయము మొదలుగా గల కామములన్నిటి యందు ఆసక్తిని విడిచినవాడో, సర్వభూతములు తన దుఃఖమునకు తన సంసారానికి కారణమని ఎంచి వారి యందున్న తన వైరభావమును విడిచినవాడో, ఆ సాధకుడు నన్ను పొందుతాడు అర్జున. ఇలాంటి సాధన లేక